బాబు గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా ఈ బైబిల్ సర్వే టైంకి ఆహ్వానం ఇస్తున్నాను. ఈ రీతిగా మీరు ప్రతి వారం టైం తీసుకొని రాగలుగుతున్నందుకై మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నాను. ఐ నో ఇట్స్ అ వెరీ క్రూషల్ డే. ఎందుకంటే మన వీక్ డేస్లో రావడం కష్టమే. వీకెండ్స్ అంటే పర్వాలేదు, కానీ వీక్ డేస్లో దాంతోడు ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ మండే ఇలాగా సాయంత్రాల పూట మరి మనం పని త్వరగా ముగించుకొని మళ్ళీ బైబిల్ స్టడీకి ఇంట్లో పనులు కూడా ముగించుకొని, లేకపోతే ఇంట్లో పనులు పక్కన పెట్టి బైబిల్ స్టడీ కూర్చోవడం అంటే ఇట్స్ సంథింగ్ రియలీ అప్రిషియబుల్. ఇది మెచ్చుకోదగినటువంటి గొప్ప సంగతి. కనుక ఐ డీప్లీ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. దేవుని వాక్యం పట్ల మీరు కలిగి ఉన్న ఆసక్తిని బట్టి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. క్రొత్తగా వచ్చిన వారికి ప్రత్యేకమైన ఆహ్వానం ఇస్తున్నాను. ఈ బైబిల్ స్టడీ కొరకై ప్రతి మండే ఇదే మరి లింక్లో, ఇదే పాస్కోడ్లో మీరు జాయిన్ అవ్వడానికి వీలుకరంగా ఉంటుంది. 8 నుండి 9 గంటల వరకు మనకి స్టడీ ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ మనము అనుకున్నట్టుగానే లూకా సువార్తని మనము సర్వే చేసాం. ప్రతి వారం బైబిల్ స్టడీ కాదులే కానీ బైబిల్ సర్వే అంటున్నాం మనం. మనకు తెలిసినట్టుగానే బైబిల్లోని పుస్తకాల యొక్క విశ్లేషణ అని అంటున్నాం. ఆ సమరీ ఆఫ్ ది ఈచ్ బుక్ ఆఫ్ ద బైబిల్ అది మనం చేస్తున్నాం. అలాగే మీకు తెలిసినట్టుగానే ఒక వారం క్రొత్త నిబంధన, ఒక వారం పాత నిబంధన మనం చూస్తున్నాం. ఈ రోజున మీ బైబిల్స్ తెరచి ఎజ్రా గ్రంథాన్ని తీయండి దయచేసి. ఎజ్రా గ్రంథం 392 పేజ్ నెంబర్. పాత నిబంధనలో ఎజ్రా గ్రంథాన్ని మనం చూడబోతున్నాం దేవుని బిడ్డలారా. ఇది కూడా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం, ఎజ్రా గ్రంథం. దీన్ని రాసింది కూడా ఎజ్రానే. ఎజ్రా రాశాడు బేసిక్గా. అయితే హీబ్రూ బైబిల్లో ఏం చెప్తారంటే, ఈ ఎజ్రా గ్రంథం ఆ తర్వాత ఉన్నటువంటి నెహెమ్యా గ్రంథం రెండు ఒక పుస్తకాలుగానే చూస్తారు, వేరు పుస్తకాలుగా చూడరు. మనకి 2 డిఫరెంట్ బుక్స్గా అవి రాయబడ్డాయి. అయినప్పటికీ కూడా రెండింటినీ ఒకే పుస్తకంగా హీబ్రూ బైబిల్లో వాళ్ళు చూస్తున్నట్టుగా మనం గమనించగలం. కనుక అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ఎజ్రా అనే మాటకి అర్థం ఏంటంటే సహాయకుడు అని అర్థం. లీనా సిస్టర్, మీ మొబైల్ కొంచెం ఆఫ్లో పెట్టండి, మ్యూట్లో పెట్టండి, మ్యూట్ చేయండి. లీనా సిస్టర్, థ్యాంక్ యూ. సో ఎజ్రా అంటే సహాయకుడు లేకపోతే సహాయపడుట అని అర్థం ఇస్తుంది ఆ మాటకు అర్థం. దేవుని బిడ్డ, ఒరిజినల్గా హీబ్రూ భాషలో అజర్యాహు అనేటువంటి పేరు కూడా ఈ పేరుకున్నటువంటి పేరు. బేసిక్గా అజర్యాహు అని అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ ప్రొటెక్ట్స్, దేవుడు కాపాడువాడు. అలాగే గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయపడువాడు అని అర్థం అన్నమాట. ఇది ఆయన గురించిన విషయం ఒకటి. తర్వాత ఇంకొక మాట మీకు గుర్తు చేయాల్సిన మాట బిగినింగ్లో ఏంటనంటే, ఈ బుక్ స్టార్టింగ్లోనే మీకు వినబడుతున్న అక్కడ ఒక పదం ఏంటంటే, మాట ఏంటంటే పారసీక దేశపు రాజు అని ఉంటుంది అక్కడ. పారసీకపు దేశపు రాజు అని. పారసీక దేశపు రాజు అంటే ఏంటి? పర్షియన్ కింగ్ అని. అంటే పర్షియా అంటే పారసీక అంటే బబులోనే. బబులోనికి మరొక పేరు అనమాట అది పారసీక అనేది. సో పారసీక దేశం అంటే బబులోన్ దేశం అని అర్థం అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మీరు 7వ అధ్యాయంకి వస్తే ఒకసారి ఈ ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంకి రండి దయచేసి. 7వ అధ్యాయంలో అక్కడ ఒక ఇన్ఫర్మేషన్, మనకి ఎజ్రా గురించిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంటుంది అక్కడ. మొదటి కొన్ని వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఈ సంగతులు జరిగిన పిమ్మట 7th చాప్టర్ చదువుతున్నాను. పారసీక దేశపు రాజైన అర్తహషస్తి యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోన్ దేశంలో నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు షెరయా కుమారుడై ఉండెను. ఎవరి కుమారుడు? షెరయా కుమారుడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం.
ఆ తర్వాత ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు కొంచెం కిందకొస్తే దేవుని బిడ్డలారా, 4 వచనానికి రండి ఒకసారి. 6 వచనం, సారీ. 6 వచనంలో ఏమని రాయబడింది? ఈ ఎజ్రా ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రియు, మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అనుగ్రహించను అనుంది. ఇక్కడ శాస్త్రి అనే మాట కూడా ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇతడు ఎవరు అంటే స్క్రైబ్ అనే మాట, స్క్రైబ్ అనే మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. తర్వాత ఇతడు బేసిక్గా యాజకుడు, ఇతడు బేసిక్గా యాజకుడు అనే మాట మీరు తెలుసు. ఈ పుస్తకాన్ని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇంకొక 2-3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, బబులోను చెరలోనికి ఇశ్రాయేలీలు వెళ్ళారు. మామూలుగా దేవుడు అనేక పర్యాయములు ఇశ్రాయేలీల్ని వాళ్ళు తప్పు చేసినప్పుడు శత్రువులకు అప్పగించాడు. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపడ్డప్పుడు మళ్ళీ వాళ్ళని విడిపించాడు. ఇలాగా ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఈ ప్యాటర్న్లోనే కొనసాగుతూ ఉంటుంది అనమాట. ఇశ్రాయేల్ తప్పు చేయడం, దేవుడు వాళ్ళకి శత్రువులకు అప్పగించడం, మళ్ళీ అక్కడ వాళ్ళు పశ్చాత్తాపడటం, దేవునికి మొరపెట్టడం, మళ్ళీ దేవుడు వాళ్ళకి విడుదల కలగజేయడం. కానీ 2 పర్యాయములు ఖచ్చితమైన రీతిలో దేవుడు వీళ్ళని చెరలోనికి పంపించినటువంటి 2 సందర్భాలు ఉంటాయి మనకి. ఆ 2 సందర్భాల్లో మొదటి సందర్భం ఎక్కడంటే ఐగుప్తు చెర అంటాం దాన్ని. ఐగుప్తు చెరలోనికి వెళ్ళారు వీళ్ళు, బానిసత్వం మనందరికి తెలిసినట్టుగా. అక్కడ 430 సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తు బానిసత్వంలో. ఇప్పుడు సెకండ్ టైం వీళ్ళంతా ఎక్కడికి వచ్చారంటే బబులోను, ఆ పారసీక దేశం అన్నమాట. పారసీక దేశం అన్నాం కదా, బబులోను చెరలోనికి వచ్చారు. ఈ బబులోను చెరలో ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇశ్రాయేలీలు 70 సంవత్సరాలు ఉంటారు. విషయం ఏంటంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు ఈ చెరలో ఉన్నప్పుడు అక్కడ యెరూషలేము ప్రాకారాలు పాడైపోయినాయి, దేవాలయం పాడైపోయింది. ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఈ బబులోన్లో 3 ప్రధానమైన నాయకులు ఉంటారు. ఈ 3 ప్రధానమైనటువంటి నాయకులు బబులోన్ నుండి యెరూషలేంకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ గురించిన ప్రస్తావన మనం చూస్తాం. ఫస్ట్ నాయకుడు వెళ్ళినటువంటి నాయకుడు ఎవరంటే జెరుబ్బబేల్. జెరుబ్బబేల్ వెళ్తాడు. మీరు ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాలు అలా రాసి పెట్టుకోండి ఒట్టిగే. మొదటి 6 అధ్యాయాలు మీరు చూస్తే ద ఫస్ట్ రిటర్న్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ క్యాప్టివిటీ ఇంటూ జెరూసలేం బై ద లీడర్ జెరుబ్బబేల్ అనే మాట మనం చూస్తాం. అంటే మొదటి గుంపు, అక్కడ ఇశ్రాయేలీల యొక్క మొదటి గుంపు వాళ్ళు బబులోన్ చెరలో నుండి జెరుబ్బబేల్ నాయకత్వంలో యెరూషలేమునకు తీసుకొని పోబడ్డారన్నమాట. అది ఫస్ట్ థింగ్, మొదటి నాయకుని యొక్క ప్రస్తావన అక్కడ మనం చూస్తాం. రెండో నాయకుడు, వీళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి యెరూషలేంకి వెళ్ళినటువంటి రెండో నాయకుడు ఎవరనంటే నెహెమయా. నెహెమయా కూడా వెళ్తాడు. అది మనం నెక్స్ట్ టైం మళ్ళీ నెహెమయా గ్రంథం మనము చదివేటప్పుడు దాన్ని డీటెయిల్గా చూద్దాంలేండి. తర్వాత మూడవ నాయకుడు, ఇక్కడికి బబులోన్కి వెళ్ళినటువంటి మూడో నాయకుడు, బబులోన్ నుండి యెరూషలేంకి వెళ్ళినటువంటి మూడో నాయకుడు ఎవరంటే ఎజ్రా. ఎజ్రా ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ గుంపుని తీసుకుని వెళ్తాడు. ఫస్ట్ గుంపు జెరుబ్బబేల్ తీసుకుని వెళ్తాడు. ఆయన వెళ్ళిన 60 సంవత్సరాలకి, దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు, 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మీరు చూస్తే అక్కడ ఈ యెరూషలేము టెంపుల్ యొక్క బాగుని చూడటానికి ఇక్కడ మళ్ళీ ఎజ్రా వీళ్ళందరిని తీసుకొని పోయినట్టుగా ఉంటుంది దేవుని బిడ్డలారా. అయితే విషయం ఏంటంటే, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జెరుబ్బబేల్ వెళ్ళింది ఎందుకంటే అక్కడ యెరూషలేం యొక్క ఆ మందిరాన్ని కట్టడానికి వెళ్ళాడు. ఆ తర్వాత నెహెమ్యా ఎందుకు వెళ్ళాడనంటే, ఆ ప్రాకారము, ఆ యొక్క ద్వారములన్నీ కూడా, ప్రాకారము ప్లస్ అక్కడ 12 ద్వారాలు ఇవన్నీ కూలిపోయినాయి. వాటన్నిటిని తిరిగి కట్టడానికి, ప్రాకారం కట్టడానికి నెహెమ్యా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మూడో నాయకుడు ఎవరంటే మీకు చెప్పినట్టుగా ఎజ్రా ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఆరాధనను తిరిగి ఆయన చక్కబెట్టడానికి వెళ్ళాడు. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఆల్రెడీ ఆరాధన మర్చిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, ఆధ్యాత్మిక స్థితి సన్నగిలిపోయింది.
బలహీనపరచబడింది. కనుక ఎజ్రా వెళ్ళింది కారణం ఏంటంటే మళ్ళీ ఈ స్పిరిచువల్ రిఫర్మేషన్, స్పిరిచువల్ రెన్యూవల్, స్పిరిచువల్ రివైవల్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోండి. ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఉజ్జీవం, ఆధ్యాత్మికమైనటువంటి ఒక సమకూర్పు, ఆ తర్వాత ఆరాధనను తిరిగి చక్కబెట్టడం, దీన్ని సరిచేయడానికి అక్కడ ఎజ్రా వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ గా మీరు 8వ అధ్యాయం 9వ అధ్యాయం మీరు చదివితే, నేను యాక్చువల్గా నా బైబిల్లో అవన్నీ కూడా సర్కిల్ పెట్టేశాను నా బైబిల్లో. ఏంటనంటే 15వ వచనం నుండి 8వ అధ్యాయం 15వ వచనం నుండి మీరు ఆ 9వ అధ్యాయం చివరి వరకు కూడా అనేక పర్యాయములు అక్కడ మీకు వినబడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే నేను, నేను, నాకు, మేము, మాకు అనే మాటలు వినపడతాయి మీకు. ఒకవేళ మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లో బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత మీరు ఆ 2 అధ్యాయాలు చూడండి ఒకసారి. అక్కడ ప్రస్తావన ఏంటంటే మేము, నేను అనే ప్రస్తావన జరుగుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దిస్ కమ్స్ యాజ్ అ ఫస్ట్ పర్సన్ రెఫరెన్స్ అనమాట. మీరు చూడాల్సింది అంటే తానే అక్కడ ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉందన్నమాట. వాళ్ళందరితో పాటు ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే ఏదో స్టోరీ వర్ణిస్తున్నట్టుగా కాకుండా, ఏదో జరిగిన విషయాన్ని చెప్తున్నట్టుగా కాకుండా, మేమున్నాం అక్కడ, నేనున్నాను అక్కడ, మాకు జరిగింది ఇది అన్నట్టుగానే నేను, మాకు, మేము, ఈ పదాలు చాలా, నాకు, ఈ పదాలన్నీ కూడా నేను దాదాపుగా 55 సార్లు ఈ పదాలు ఉపయోగించబడటం నేను లెక్కించాను ఇక్కడ. అన్నిటిని నేను సర్కిల్ చేసుకున్నాను. 8వ అధ్యాయం 9వ అధ్యాయం అంతా కూడా నేను సర్కిల్ చేసుకున్నాను. దాదాపుగా 55 సార్లు నేను, మేము, మాకు, నాకు అనే మాటలు ఇక్కడ ఎజ్రా ఉపయోగించినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఎజ్రా యొక్క బేసిక్ కన్సర్న్ ఏంటంటే ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితి అది బాగుపడాలి. ఇప్పుడు ఆ జెరుబ్బెబెల్ కానీ, నెహమ్యా కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే వాళ్ళు స్ట్రక్చర్ని బేసిక్గా వాళ్ళు గమనించుకుంటూ వచ్చారు, కట్టడాన్ని చూశారు, కట్టడాన్ని సరిచేశారు. వెరాజ్ ఎజ్రా యొక్క కన్సర్న్ ఏంటంటే ప్రజలు, వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి, అది ఎజ్రా ఇక్కడ గమనిస్తున్నటువంటిది మనం గమనిస్తున్నాం. కనుక వాళ్ళందరూ కూడా తిరిగి ప్రభు దగ్గర రావాలా, తిరిగి సమర్పించుకోవాలి. పడిపోయిన వాళ్ళు, విశ్వాసంలో వెనకబడ్డోళ్ళు ప్రభు దగ్గర రావాలి. ఆరాధన ఆగిపోయింది. తిరిగి ఈ ఆరాధన మనం మళ్ళీ పురికొల్పాల, దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలా అన్నటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు ఇక్కడ ఎజ్రా చాలా ప్రయాసపడ్డట్టుగా మనం గమనిస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక ఇదొక ప్రత్యేకత. మనము దీని గురించి ఆలోచన చేసేటప్పుడు ఇదొక ప్రత్యేకతగా మీరు గమనించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 7వ అధ్యాయం మీరు చాలా విషయాలు అక్కడ మనకున్నాయి. 7వ అధ్యాయంలోనే 7వ అధ్యాయం 11వ వచనం నుండి దాదాపుగా 26వ వచనం వరకు కూడా ఉన్న భాగంలో ఈ సెకండ్ గ్రూప్ని ఏ రీతిగా ఎజ్రా యెరూషలేం తీసుకుని వచ్చాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడతాయి దేవుని బిడ్డలారా. మీరు ఒకసారి గమనిస్తే 9వ వచనం మాత్రం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 9వ వచనం మాత్రం గమనించండి, చదువుతున్నాను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడై ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. దట్స్ ద థింగ్. అప్పుడు యెరూషలేమునకు ఆయన సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకొని వచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. కనుక అట్లాగే 8వ వచనంలో కూడా రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను అనే మాట తిరిగి అక్కడ మనం గమనిస్తున్నటువంటి మాటగా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 10వ వచనం చూడండి. తన కన్సర్న్, తన పర్పస్, ఉద్దేశం, 10వ వచనం తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకు ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. సో దిస్ ఇస్ ద బేసిక్ పర్పస్ ఆఫ్ ది ఎజ్రాస్ విజిట్ టు జెరూసలేం అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఇక్కడ పర్టికులర్గా మనం గమనిస్తుంది ఏంటంటే వాళ్ళ ఆధ్యాత్మికమైన స్థితిని బాగు చేయడానికి, ఇశ్రాయేల్ యొక్క ఆధ్యాత్మిక స్థితిని బాగు చేయడానికి ఎజ్రా అక్కడ ఒక మంచి కంకణం కట్టుకొని ఒక సమర్పణ చేసుకొని వచ్చిన వాడుగా మనకి ఇక్కడ కనపడతా ఉన్నాడు. తర్వాత ఎజ్రాకి
ఒక 2 టైటిల్స్ ఇచ్చినారు ఆ దినాల్లో. ఆ ప్రజలు 2 టైటిల్స్ ఇచ్చారు ఆయనకి. అదేంటనంటే హి వాస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ జుడాయిజం అంటారు. అంటే యూద మత మహాను లేకపోతే మహుడు అనే మాట. పితామహుడు అనే మాట. యూదా మతానికి పితామహుడు అనే మాట పెట్టారన్నమాట. ఫాదర్ ఆఫ్ జుడాయిజం అని. అది ఒకటి టైటిల్, అతనికి ఇవ్వబడిన టైటిల్. పితామహుడు. యూదా మతానికి పితామహుడు. ఫాదర్ ఆఫ్ జుడాయిజం. రెండో టైటిల్ ఎజ్రాకి ఇవ్వబడిన టైటిల్ ఏంటనంటే అతడు హి వాస్ కాల్డ్ ద సెకండ్ మోసెస్. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వాడు కనుక ఇతనికి ఇవ్వబడిన రెండవ పేరు ఏంటనంటే ఇతను రెండవ మోషే అని పిలిచారు. ఇతన్ని రెండవ మోషేగా పిలుచుకున్నారు ప్రజలందరూ కూడా ఆ టైంలో. సో అది కూడా ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక చక్కని మాటగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తర్వాత ఇప్పుడు ఈ గ్రంథంలో మూల వాక్యం ఏంటి, మూల వాక్యాలు ఏంటి? కొన్ని మూల వాక్యాలు ఉన్నాయి, అవి మనం త్వరగా చూసుకుందాం. 3వ అధ్యాయం తీయండి ఒకసారి. ఈ గ్రంథంలో మూల వాక్యాలు ఏంటి అని అన్నప్పుడు 3వ అధ్యాయం 11వ వచనం. వీరు వంతుల చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలు విషయమై ఆయన కృప నిరంతరం నిలిచినని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబట్ట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రము చేసిరి. దట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్ ఆఫ్ గాడ్స్ పీపుల్ ప్రైజింగ్ గాడ్. కనుక దేవుని ప్రజలు దేవుని యొక్క కార్యం ప్రారంభమవుతున్నప్పుడు ఎలాగ దేవుణ్ణి స్తుతించినారో అది ఇక్కడ రాయబట్ట మనం చూస్తాం. ఇది ఒక మూల వాక్యంగా మీరు పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అట్లాగే 3వ అధ్యాయంలో మనం 2వ వచనాన్ని కూడా యాక్చువల్గా మీరు పెట్టుకోవచ్చు. 3వ అధ్యాయం 2వ వచనం కూడా మూలవాక్యంగా పెట్టుకోవచ్చు. యోజాదాకు కుమారుడైన యెషూవయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రం రాయబడ్డ ప్రకారం దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలు దేవుని బలిపీఠమును కట్టిరి. ఫర్ ఎ లాంగ్ టైం అక్కడ బలిపీఠము కట్టబడలేదు. లాంగ్ టైం అర్పణలు అర్పించబడలేదు. దాదాపుగా 70 సంవత్సరాలు అర్పణలు అర్పించబడలేదు. మందిరం లేదు, అసలు మందిరం మూయబడింది. కనుక ఇలాంటి పరిస్థితిలో ఫస్ట్ టైం వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ బలిపీఠాన్ని కట్టడం అనేది మనం చూస్తున్నాం. కనుక దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కనుక అది కూడా ఒక మంచి విషయం. కనుక అదొక మూలవాక్యంగా మీరు పెట్టుకోండి. అలాగే 7వ అధ్యాయంకి రండి. అక్కడ మూలవాక్యం ఏంటంటే 6వ వచనం. ఇందాక నేను ఆల్రెడీ చదివాను. 6వ వచనం. ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రియు మరియు అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసిన రాజు అతనికి అనుగ్రహించాడు. కనుక దేవుని హస్తం తోడుగా ఉంది. ఎప్పుడంటే అతడు ధర్మశాస్త్రమునకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చాడో దేవుని హస్తం అతనికి తోడుగా ఉండింది. ఎప్పుడైతే దేవుని హస్తం అతనికి తోడుగా ఉండిందో అతని ప్రార్థనలు దేవుడు విన్నాడు, ప్రార్థనలకి జవాబు ఇచ్చాడు. కనుక ఇది కూడా ఒక మూలవాక్యంగా మీరు రాసుకోవాలి. అది ఆల్రెడీ ఇందాక చెప్పిన 7వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు మూలవాక్యంగా రాసి పెట్టుకోమని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, 7వ అధ్యాయం 10వ వచనం కూడా. అలాగే కొంచెం ఇంట్రడక్టరీ పార్ట్లో మీరు చూసినట్టుగానే మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు కూడాను, మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు కూడా మీరు మూలవాక్యంగా పెట్టుకోవడం మంచిది. మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. ఆ తర్వాత ఈ బుక్ అంతా కూడా 10 అధ్యాయాలు ఉన్నాయి మనకు అక్కడ. ఈ 10 అధ్యాయాల యొక్క డివిజన్ ఎలా జరిగింది, విభజన ఎలా జరిగింది అంటే మొదటి 2 అధ్యాయాలు చూస్తే జనాభా సంఖ్య లెక్కించడం, వాళ్ళు ప్రయాణం చేయడం, సెన్సస్ అండ్ జర్నీ అని అంటాం మనం. సంఖ్య చూసుకోవడం, ప్రయాణం చేయడం, ఇది మొదటి 2 అధ్యాయాలు. 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మనం చూస్తే అక్కడ మందిరము, ఆ తర్వాత వ్యతిరేకత, ఆ తర్వాత ప్రజల యొక్క పట్టుదల, ఇవన్నీ మనం చూస్తాం. అంటే మళ్ళీ ఈ బుక్ని మనం దీర్ఘంగా స్టడీ చేసేటప్పుడు ఈ విషయాలన్నీ చూసుకోవడానికి బాగుంటుంది. కానీ అవుట్లైన్గా మీరు ఏం రాసుకోవాలా, 3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు మందిరం యొక్క విషయము అక్కడ రాయబడుతుంది. తర్వాత వ్యతిరేకతను గురించిన విషయం రాయబడుతుంది. ఆ తర్వాత ప్రజల్లో ఉన్న పట్టుదల, ఇంకా ఫైనలీ ఆ మందిర నిర్మాణం యొక్క ముగింపు, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
ఆ తర్వాత 7, 8 అధ్యాయాలు మళ్ళీ అక్కడ జనాభా సంఖ్య లెక్కించడం, మళ్ళీ ప్రయాణం. అంటే ఏంటి, అది రెండో గుంపు ప్రయాణం అనమాట. ఆ 3 మొదటి 2 అధ్యాయాల్లో మొదటి గుంపు ప్రయాణం. అలాగా 7, 8 అధ్యాయాల్లో రెండో గుంపు ప్రయాణం కూడా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 9, 10 అధ్యాయాలు మీరు గమనిస్తే 9, 10 అధ్యాయాలు గమనిస్తే అక్కడ ఉజ్జీవం, ఆ ప్రజల యొక్క ఆధ్యాత్మిక స్థితి, వాళ్ళు ఎలాగా పాపాలు ఒప్పేసుకున్నారో, ఎలాగా నిబంధనను మళ్ళీ సరి చేసుకున్నారో, దేవునితో నిబంధన చేసుకున్నారో, ఎలాగ వాళ్ళు శుద్ధీకరించబడ్డారో, ఈ విషయాలన్నీ కూడా 9, 10 అధ్యాయాల్లో మనం చూస్తాం దేవుని బిడ్డలారా. కనుక ఇవన్నీ కూడా ఈ రీతిగా మీరు ఈ పుస్తకాన్ని విభజన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను దేవుని బిడ్డ. తర్వాత ఎజ్రా ఒక మంచి విజ్ఞాపనకర్త. మనం ఆలోచన చేసినట్లయితే ఆయన దేవుని వాక్యానికి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చినవాడు కాడు. కానీ కేవలం మీరు 9వ అధ్యాయం చూస్తే దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయం దాదాపుగా 5వ వచనం నుండి మీరు, అంటే 3వ వచనం నుండే చూసుకోవచ్చులేండి. అక్కడ ఏమనుంది, నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, ఏది 7వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం, చింపుకొని నా తల వెంట్రుకలు, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకొని విభ్రాంతి పడి కూర్చుంటిని. చూసారా, కొంతమంది ఆ విషయాన్ని చూసిన వాళ్ళంతా కూడా భయపడిన వారందరూ కూడా నా యుద్ధకు కూడి వచ్చిరి. ఆ తర్వాత 5వ వచనం నుండి మీరు గమనిస్తే, సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి భిన్నుడినై ఉంటిని అని అన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడి నుండి మొదలుకొని 5వ వచనం నుండి మొదలుకొని 15వ వచనం, అంటే ఆ అధ్యాయం చివరి వరకు కూడా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన. ఇది ఎజ్రా విజ్ఞాపన. సో హీ వాజ్ అ రియల్ ఇంటర్సెసర్ అనే మాట, ఇంటర్సెసర్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక చక్కని విజ్ఞాపనకర్తగా మనకి కనపడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సినటువంటి విషయం. తర్వాత జరిగినటువంటి ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే, మీరు గమనిస్తే 2వ అధ్యాయం తీయండి దయచేసి. 2వ అధ్యాయంలో మనకి ఆల్రెడీ తెలిసినట్టుగా మొదటి అధ్యాయం ప్రారంభంలోనే ఒక గుంపు వెళ్ళిపోయింది. ఒక ఫస్ట్ గుంపు జెరుబ్బబెల్తో వెళ్ళిపోయిందని చెప్పాను కదా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, మీరు చూడండి 2వ అధ్యాయం 64వ వచనం నుండి, సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. ఇది ఫస్ట్ గ్రూప్ అన్నమాట. ఎంతమంది అట, 42,360 మంది అని అన్నాడు. వీరుగాక దాసులను దాసరాన్లు 7,337 వేరే వాళ్ళు ఉన్నారు. తర్వాత వారిలో గాయకులు గాయకురాండ్లు 200 మంది ఉన్నారట. కేవలం ప్రభుని స్తుతించడానికి ఏర్పరచబడిన క్వైర్ మెంబర్సే 200 మంది ఉన్నారట. తర్వాత వారి గుర్రములు 700 మంది, 736, కంచరగాడిదలు 245. ఇలాగో పెద్ద లిస్ట్ ఇచ్చాడు. తర్వాత దేవుని బిడ్డలారా, వీళ్ళంతా కూడా 68వ వచనంలో మీరు గమనిస్తే, కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేము నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలమును నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలు అక్కడ అర్పించిరి అని ఉన్నట్టుగా ఉంది. తర్వాత మీరు 70వ వచనం చూస్తే అక్కడ కాపురం ఉన్నారు, వాళ్ళు ఆల్మోస్ట్ అక్కడ సెటిల్ అయిపోయారు అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అక్కడ సెటిల్ అయినట్టుగా చూస్తున్నాం. విచారం ఏంటంటే వీళ్ళు జస్ట్ ముందు వెళ్ళిన కారణాన, జెరుబ్బబెల్తో కాస్త అక్కడ సెటిల్ అయిపోయిన కారణాన వీళ్ళ కొమ్ములు వచ్చేసాయి. కొమ్ములు వచ్చి ఏం చేశారంటే, తర్వాత వచ్చిన గ్రూప్కి వీళ్ళు వ్యతిరేకత కనపరిచారు దేవుని బిడ్డ. తర్వాత వచ్చిన గ్రూప్కి వ్యతిరేకత కనపరిచారు. దట్స్ ఎ వెరీ సాడ్ థింగ్. అది కొంచెం విచారకరమైన విషయమే. అయితే ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే, ప్రత్యేకమైన మాట ఏంటంటే, వీళ్ళు 42,000 మంది చిల్లర, 42,000 చిల్లర మంది ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఒక శేషంగా అక్కడ ఉండిందనమాట. అక్కడ కనుక మీరు గమనించాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా. కనుక మీరు ప్రతిసారి కూడా దేవుని యొక్క ప్రణాళికల్లో దేవుడు ఎప్పుడు కూడా ఒక శేషాన్ని పెట్టుకున్నాడు, తన కోసం ఒక శేషాన్ని పెట్టుకున్నాడు.
ఎలాగా? నోవాహ్ టైంలో మీరు చూడండి, నోవాహ్ కుటుంబాన్ని ఒక శేషంగా పెట్టుకున్నాడు. ఆహాబు, యెజబెల్ టైంలో 7,000 మంది ప్రవక్తల్ని దేవుడు శేషంగా పెట్టుకున్నాడు. అప్పుడు ఏలియా మొరపెడతాడు, నేను ఒక్కడినే మిగిలిపోయాను, ఇంక అయిపోయింది నా పని, నన్ను తీసేసుకో, నా ప్రాణం తీసుకో అని కేక పెడుతుంటే ఏలియా, అప్పుడు దేవుడు అంటాడు, ఏడ్చినట్టుందిలే గాని ఇంకా నీలాగా బయలుదేవత మొక్కనోళ్ళు 7,000 మంది ఉన్నారు. అట్లా ఒక శేషాన్ని దేవుడు పెట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే ఐగుప్తులో కూడా ఐగుప్తులో కూడా దేవుడు అలా పెట్టుకున్నాడు. 50,000 మంది యూదా ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టుకున్నాడు. సో ఇలాగా మనం చూస్తే ప్రతిసారి దేవుడు కూడా ఆయన ఒక శేషాన్ని తన కోసం ఏర్పరచుకొని నియమించుకొని వాళ్ళ ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ శేషం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, రెమ్నెంట్ అంటాం ఇంగ్లీష్లో, ఇది కొత్త నిబంధనలో కూడా వచ్చేసిందండి. ఆ రెమ్నెంట్ అనే మాట కొత్త నిబంధనలు కూడా వచ్చేసింది. మీరు కొన్ని రెఫరెన్స్లు రాసుకోండి, మనం చూడటానికి టైం లేదు కానీ రోమిలకు రాసిన పత్రిక 11 అధ్యాయం 5వ వచనం, రోమా 11:5, తర్వాత మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14. అంటే అక్కడ శేషం ఎవరు? ఇరుకు మార్గం వెళ్ళేవాళ్ళు శేషం అనమాట. ఆ తర్వాత 2 కొరింథీ 1:22, ఆ తర్వాత ఎఫ్ఎస్సి 4:30. ఇది కూడా అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, దేవుని బిడ్డలారా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనిస్తున్నాం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఎజ్రా దేవుని వాక్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడని చెప్పాను మీకు. సో ఎలాంటి ఇంపార్టెన్స్ ఇచ్చాడో ఒక మాట మీకు గుర్తు చేస్తాను, చూడండి దయచేసి. మీరు ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్గా నేను ముందే చెప్పాను ఏంటంటే, ఎజ్రా, నెహెమియా 2 ఒకటే పుస్తకాలని చెప్పాను. కానీ మన స్టడీ నిమిత్తమై మనం 2 వేరువేరుగా స్టడీ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడు నెహెమియా గ్రంథానికి రండి. నెక్స్ట్ బుక్ నెహెమియా గ్రంథానికి వస్తే 8వ అధ్యాయంకి రండి. 8వ అధ్యాయంకి వస్తే అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ఏంటనంటే చూడండి దయచేసి, మొదటి వచనం నుండి. 7వ నెల రాగా ఇశ్రాయేలులు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రాను శాస్త్రం తెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితోనూ వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీకు ఏదైనా స్ట్రైక్ అవుతుందా? ఇక్కడట ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారంట. ఎలాగ విన్నారు? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విన్నారట. ప్రాబబ్లీ ఒక 5-6 గంటలు వినిపించి ఉంటాడు ఎజ్రా. అయితే ఈ 5-6 గంటల సేపు ఆ ధర్మశాస్త్రం చదివినంతసేపు ఈ స్త్రీ పురుషులు ఏం చేశారట? కూర్చొని వినలేదు, నిలబడి విన్నారు. ఇక్కడ రాయబడిన మాట అదే. మధ్యాహ్నం ఉదయం మొదలుకొని 3వ వచనంలో మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారికి చదివి వినిపించుచు వచ్చెను అనుంది అక్కడ. తర్వాత 4వ వచనం చూడండి. అంతటా శాస్త్రీయ ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య, షేమ, అనాయ, ఆ తర్వాత ఊరియా, హిల్కియా, వీళ్ళందరి పేర్లు ఇచ్చాడు అక్కడ. వాళ్ళందరూ నిలిచి ఉండిరి. అప్పుడు అందరికంటే ఎత్తుగా నిలబడి 5వ వచనంలో జనులందరూ చూచుండగా గ్రంథము విప్పగానే జనులందరూ నిలబడిరి. ఎంత చక్కని మాట అండి దేవుని బిడ్డలారా. ఆ తర్వాత 6వ వచనంలో ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం చేసిరి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఒక అకేషన్. అది ఎజ్రా లైఫ్ లో జరిగిన చక్కని ఒక సందర్భం. అది ప్రజలందరికీ దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తూ వచ్చినటువంటి గొప్ప సందర్భంగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే
అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం మీరేమైనా గమనించినారా? అప్పటికి ఇప్పటికి ఇప్పుడు మన మన లైఫ్‌లో జరుగుతున్నటువంటి, ఇప్పుడు మన జీవితంలో మన చర్చెస్‌లో జరుగుతున్నటువంటి విషయము మనకేంటంటే సీఎస్ఐ చర్చ్‌లో అయితేనేమో ఒక సువార్త పాఠానికి అందరూ లేచి నిలబడతాం. సువార్త పాఠం చదివేటప్పుడు. పాత నిబంధన చదివేటప్పుడు గాని, పత్రిక పాఠం చదివేటప్పుడు కూర్చొని ఉంటారు ఆళ్ళు. కదా! సువార్త పాఠం ఒకప్పుడే అది చదివేటప్పుడే లేచి నిలబడతాం. యాక్చువల్‌గా అండి ఇప్పుడు ఇక్కడ చదివిన భాగం ప్రకారంగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, ప్రసంగం చేసేటప్పుడల్లా నిలబడాలట అందరూ. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు గదా! మరి. దేవుడు మాట్లాడుతున్నాడు గదా! కనుక ఎవరన్నా ప్రసంగం చేశారంటే, ఆ ప్రసంగం చేసేంత వరకు కూడా నిలబడాల్సినటువంటి వారమై ఉంటున్నామని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా! ఆహ్, ఇప్పుడు ఎజ్రా చేసిన దాన్ని బట్టి చూస్తే. అంటే ఎందుకు ధర్మశాస్త్రం చదివేటప్పుడు నిలబడ్డారండి? ఎందుకు నిలబడి ఉంటారని అనుకుంటున్నారు మీరు? మీరేమన్నా గెస్ చేసుంటారా? అది ఎందుకనంటే ధర్మశాస్త్రం చదువుతున్నాం, వాక్యం ప్రకటిస్తున్నాం అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. రిమెంబర్ థట్. దేవుడు మాట్లాడుతున్నాడన్నమాట. దేవుడు మాట్లాడేటప్పుడు ఎట్టబడితే అట్ట కూర్చొని వినటం ఏంటి? గౌరవంగా నిలబడాలన్నమాట. దేవుడు మాట్లాడుతుండగా గౌరవంగా నిలబడాలి. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక దేవునికి, ఆయన వాక్యానికి గౌరవిస్తున్నట్టుగా లేచి నిలబడతామన్నమాట మనం. అది గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఈ 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో ఉన్నారు కదా! లాస్ట్ వచనం ఒకసారి చూద్దాం. లాస్ట్ వచనం. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడిరి అనుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ఒక గుర్తండి అక్కడ మనకి చక్కగా వివరించబడినటువంటి ఒక విషయం దేవుని బిడ్డలారా. కనుక చాలా చక్కని విషయాలు ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడ్డాయి దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు అప్లికేషన్ ఏంటి? ఒకటి ఇప్పుడు ఈ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అంటే ఎక్కువ శాతం మనకి ఆధ్యాత్మిక రివైవల్, ఉజ్జీవాన్ని గురించిన విషయాలే ఈ గ్రంథం అంతట్లో ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కొన్ని ఉన్నాయి. మనం అప్లై చేసుకోవాల్సినటువంటి కొన్ని ఉన్నాయి దేవుని బిడ్డలారా. మనం పాఠాల కిందకి లేకపోతే అప్లికేషన్స్ కిందకి మనం ఆలోచన చేసుకున్నట్లయితే మీరు రాసుకోండి, చక్కని మాటలు కొన్ని ఉన్నాయి. ఒకటేంటంటే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు అని మనం చూస్తాం. ఎందుకు 70 సంవత్సరాలు ఈ ప్రజలు ఆ బానిసత్వంలో బబులోని యొక్క చెరలో ఉండిపోయినారు. అక్కడి నుండి దేవుడు వాళ్ళని మళ్ళీ విడిపించాడు తన వాగ్దానం ప్రకారం. వాళ్ళందరిని తీసుకొని వచ్చాడనమాట మళ్ళీ. కనుక దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు అనే మాట మనం చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచన చేస్తే, ఎప్పుడైతే తన ప్రజలు వారి విశ్వాస్యతను కనపరుస్తాడు, దేవుడు డెఫినెట్‌గా వాళ్ళని ఆశీర్వదిస్తాడనమాట. ప్రజల యొక్క విశ్వాస్యతను బట్టి దేవుని ఆశీర్వాదం ఉంటదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా ఇక్కడ మనం ఆశ్చర్యకరంగా మనం చూసేటువంటి ఒక మాట ఏంటంటే, కోరెషు అనే రాజు ఉన్నాడు, దర్యావేషు అనే రాజు ఉన్నాడు, ఆ తర్వాత అర్తహషస్త్ అనే రాజు ఉన్నాడు. ఈ ముగ్గురు రాజుల గురించిన ప్రస్తావన జరిగింది. అంటే ముగ్గురు టైమ్స్‌లో ముగ్గురు లీడర్స్ బయలుదేరి వెళ్ళారు. మీకు ఇందాక చెప్పాను. జెరుబ్బాబెలు, నెహెమ్యా, ఎజ్రా. ఓకే. ఈ ముగ్గురు రాజులు అన్య రాజులే. అర్థం చేసుకోండి. ఈ ముగ్గురు రాజులు అన్య రాజులే. బట్ ఇక్కడ మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటి? దేవుడు తన కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు ఈవెన్ హీ కెన్ మూవ్ ద హార్ట్స్ ఆఫ్ ఈవెన్ ద సెక్యులర్ కింగ్స్, సెక్యులర్ హార్ట్స్ అనే మాట. అంటే అసలు ప్రభు నెరగినటువంటి రాజుల యొక్క హృదయాన్ని కూడా దేవుడు కరిగించగలడు. కరిగించి తన కార్యాన్ని దేవుడు నెరవేర్చుకోగలడనే మాట మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకనే సామెతల గ్రంథం మీరు చూస్తే 21వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 21వ అధ్యాయంలో ఆ మాట కూడా నాకు బాగా నచ్చుద్ది నాకు ఆ మాట. అదేంటంటే 21వ అధ్యాయం సామెతల గ్రంథం మొదటి వచనం చూడండి. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువ వలె ఉన్నదన్నాడు. నీటి కాలువ వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే రాజుల యొక్క హృదయాలు దేవుని చేతిలో ఉన్నాయి అబ్సల్యూట్‌గా. కనుక మనం ఎవ్వరం కూడా బాధపడాల్సిన పని లేదు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారా
ఈ రోజున నీకు ఏదైనా పని జరగాలనుకుంటే నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నెహెమ్యా కూడా మనం తర్వాత చూస్తామండి. నెహెమ్యా గ్రంథం చూసేటప్పుడు ఆయన యెరూషలేంకి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రార్థన చేసి దేవుని దగ్గర, రాజు దగ్గర పోయి అక్కడ అడిగాడంట, మనవి చేసుకున్నాడు. ముందు దేవాది దేవుని దగ్గర, రాజులకు రాజు దగ్గర, ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత వెళ్ళి ఆ రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ పర్మిషన్ కొరకు అడిగినట్టుగా మనం చూస్తాం. కనుక దేవుడు ఎటువంటి అధికారినైనా మార్చగలడు, ఎటువంటి అధికారి హృదయాన్నైనా ఆయన కరిగించగలడు. ఆయన పని నెరవేర్చుకోవడానికి దేవుడు ఈ అన్ని రాజులను కూడా వాడుకుంటాడనే మాట మనకి చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డ. తర్వాత ఇంకొక పాఠం మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి పాఠం ఏంటంటే, వీ కెన్ ఆల్వేస్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ డెలివరెన్స్. దేవుని యొక్క విమోచన కొరకు ఆయన మీద మనం నమ్మిక ఉంచగలం. దేవుడు విడుదలనిస్తాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు, దేవుడు విజయాన్ని ఇస్తాడని ఖచ్చితంగా నమ్మాలి. నమ్మితే దేవుడు డెఫినెట్గా నువ్వు నమ్మినడలా దేవుని మహిమను చూస్తావని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. 70 సంవత్సరాలు వాళ్ళు ఒకళ్ళు మొరపెట్టి ఉండొచ్చు, ప్రాబబ్లీ కనీసం ఈ నాయకులను మొరపెట్టి ఉండొచ్చు. కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఆయన మీద ఇచ్చిన నమ్మకత్వాన్ని బట్టి ఆయన వాళ్ళకి విడుదల కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత అపోజిషన్ వచ్చింది, వ్యతిరేకతలు వచ్చాయి. అక్కడ యెరూషలేం కట్టబోయే టైంకి ఆ వ్యతిరేకతలు అన్ని కూడా మనకి నెహెమ్యా గ్రంథంలో బాగా వివరించబడ్డాయి. అది వచ్చినప్పుడు చూస్తాంలేండి. ఆ వ్యతిరేకతలు వచ్చినప్పటికీ దేవుడు వాటిని అధిగమించి పనిచేయడానికి దోహదపడ్డాడు దేవుడు. అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే దైవభక్తితో కూడిన జీవితాన్ని, విశ్వాసంతో కూడిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు వ్యతిరేకతలు కంపల్సరీగా వస్తాయి, మనకి కంపల్సరీగా వస్తాయి. సాతానుడు ఇష్టపడ్డు. కనుక నువ్వు దైవభక్తితో జీవించాలని ఇష్టపడ్డప్పుడు, పరిశుద్ధంగా జీవించాలని ఇష్టపడ్డప్పుడు, నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలని ఇష్టపడ్డప్పుడు డెఫినెట్గా నీకు వ్యతిరేకతలు కొన్ని వస్తాయి. కనుక నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఎజ్రా చేసిన పనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గొప్ప పాఠం ఏంటంటే, వీ నీడ్ టు బి రూటెడ్ ఇన్ గాడ్స్ వర్డ్. మనము దేవుని యొక్క వాక్యంలో వేరు పారాల. అందుకనే కొలస్సీ పత్రికలు అంటాడు 3:16 దేవుని వాక్యం మీలో సమృద్ధిగా ఏలనీయుడి అంటాడు. కనుక వాక్యంలో వేరు పారుతున్నప్పుడు మనం దేవుని అందు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డ దేవుని అందు విశ్వాసం పెరుగుతూ ఉంటుందని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక అట్టి రీతిలో మనము ఈ కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నామని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డ. అండ్ ఫైనల్గా ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడు కూడాను మన విశ్వాసాన్ని క్రియల్లో పెట్టుకోవడానికే మనం పిలబడ్డాం. వీఆర్ కాల్డ్ టు యాక్ట్ ఇన్ ఫెయిత్. కనుక విశ్వాసాన్ని కనపరచడానికే మనం పిలువబడ్డాం. అందుకనే మన విశ్వాసులం అని పిలుస్తారు. మనల్ని ప్రభువుని ఎరిగిన వారిని ఏమని పిలుస్తారు? విశ్వాసులను పిలుస్తారు. కనుక అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి మాట, జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మీరు చూడండి 10వ అధ్యాయంకి రండి. ఇప్పుడు ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం, 11వ వచనంలో కూడా ఒక చక్కని మాట, ఇది నాకు బాగా ఇష్టమైన మాటగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఉండుడి అని అన్నాడు. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లా అంటారు, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది అని అన్నారు. దేవుని బిడ్డలారా, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ అంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అండి విచారకరంగా వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది అన్య స్త్రీలని పెళ్ళాడారట. కనుక అన్య స్త్రీలను పెళ్ళాడటం, మరి ఇంకా వాళ్ళని తీసుకొని ఇక్కడ రావడం అనేది జరిగింది. కనుక వాళ్ళందరినీ వదిలేయమన్నాడు, అన్య స్త్రీలను విసర్జించమన్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, ప్రత్యేకపరచుకోండి అంటున్నాడు, పాపాలు ఒప్పేసుకోండి అంటున్నాడు, ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు. కనుక అది ఆశీర్వాదానికి సూచనగా ఇక్కడ ఎజ్రా వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. కనుక దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ట్రూత్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎజ్రా. కనుక ఎజ్రాలో ఓవరాల్గా మనం గమనిస్తే ఇది మనం చూస్తాం. ఓవరాల్గా ఏంటంటే
మనం ఇప్పుడంతా చూసింది ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి ప్రజలు ఎవరినైతే తీసుకొచ్చాడో దేవుని బిడ్డలారా, ఎజ్రా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అక్కడ నూతన మందిరం కట్టం కాదు కానీ ఆధ్యాత్మిక స్థితిని డెవలప్ చేయడం. తర్వాత వీళ్ళలో ఐక్యత వచ్చేసింది అక్కడికి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలారా వీళ్ళంతా కామన్ స్ట్రగుల్స్ షేర్ చేసుకున్నారు. వీళ్ళందరికీ ఒకే రకమైనటువంటి సమస్యలు ఏర్పడ్డాయి, అవన్నీ షేర్ చేసుకున్నారు. తర్వాత అందరూ కలిసి పనిచేయడంలో విజయం ఉందన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నారు. అందరూ కలిసి పనిచేయడంలో విజయం ఉన్నదన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత సాతానుడు ఎన్ని విధాలుగా వాళ్ళకి మరి ఆటంకాలు కలిగి చేసినప్పటికి కూడాను గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని ప్రణాళిక ఎప్పటికీ భంగపరచబడదు అనే మాట జ్ఞాపకం చేసుకున్నాం. మీరు చూడండి, చివరిగా ఇంకా ఈ మాట కూడా ఒకసారి చూసుకుంటే బెటర్ ఏమో మీకు ఆదరణ కలిగించడానికి. యోబు గ్రంథం 42 అధ్యాయం, యోబు గ్రంథం 42 అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథం 42 అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని అన్నాడు. చూసారా, ఇదే మాట ఇక్కడ నెరవేరుతా ఉంది మనకి. నువ్వు ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలం కాదు ప్రభు. అంటే దేవుని యొక్క ప్రణాళిక నో వన్ కెన్ థ్వాట్, నో వన్ కెన్ డిస్ట్రాయ్, నో వన్ కెన్ డిస్టర్బ్. దేవుని ప్రణాళికను ఎవ్వరు భంగపరచలేరు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటే అది కంపల్సరిగా దేవుడు దాన్ని నెరవేర్చి తీరుతాడు. బట్ నీ విశ్వాసతను దేవుడు చూస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక నీ పాపాలు ఒప్పేసుకొని ప్రభుకు సమర్పించుకొని నువ్వు దేవుని వాక్యములు వేరుపారి నువ్వు ప్రభునందు పూర్తి నమ్మకించినట్లయితే ఆ దేవుని యొక్క కార్యాన్ని బహు గొప్పగా చూడగలవని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.